మేడం సార్ కొంచెం సార్ మేడం ముందుకు సార్ ఓకే సార్. వివిధ సంఘాల నాయకులను జ్యోతి ప్రజ్వలన కావాల్సిందిగా కోరుతున్నాం. सर्वविघ्नोपशान्तं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे. మల్లమాంబ గారు 1440వ సంవత్సరం మార్చి 13వ తేదీన సాధారణ కుమ్మరి కుటుంబంలో జన్మించారు. తన ప్రతిభ మరియు భక్తితో 15వ శతాబ్దంలో గొప్ప సాహిత్య కీర్తిని సాధించారు. మల్ల స్వస్థలం కడప జిల్లా గోపవరం మండలం, గోపవరం గ్రామం. ఈమె అసలు పేరు మల్లమ్మ, తండ్రి కేశవ శెట్టి. మల్లమ్మ తాతగారైన రంగయ్య గారు మల్లమ్మకు తిక్కన వారసురాలుచే అక్షరాభ్యాసం చేయించారు మరియు కవితలో మెళకువలను నేర్పించారు. మల్లమ్మ చిరుప్రాయంలోనే శ్రీరామ చరిత్రను వచన కావ్యంగా రచించారు. ఈమె ప్రజ్ఞను గమనించిన రాయల వారు సన్మానం చేసి 10 ఎకరాల పొలాన్ని బహుకరించారు. ఇప్పటికీ ఆ పొలాన్ని కుమ్మరి వారి తోటగా పిలుస్తారు. మల్ల మెళకువలను తెలుసుకొని పద్య రామాయణం రాయుటకు ఉపక్రమించారు. తండ్రిని తీసుకొని శ్రీకంఠీశ్వరి దేవాలయమునందు నిరంతరం 5 రోజులు తండ్రి పూజా కార్యక్రమాల్లో ఉండగా మల్లమ్మ పద్య రామాయణంను 3 ప్రతులుగా పూర్తి చేశారు. పండితులు ఆమె జన్మ నక్షత్రం మరియు కావ్య విశిష్టతను బట్టి మొల్ల రామాయణంగా పేరు మార్చారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా ఉండే వచన రీతిలో తెలుగు భాషలోకి కేవలం 5 రోజుల్లోనే అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మల్లమాంబ. చాలా గొప్ప విషయం ఇది. ఈరోజు మాకు శుభదినం, ఎందుకంటే పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మా కుల బంధువు మా కులంలో పుట్టినందుకు చాలా బాగుంది. మల్లమాంబ జయంతి కూడా శుభాకాంక్షలు. ఈ చాలా మంది నాయకులు స్టాచ్యూ గురించి రిక్వెస్ట్ చేస్తున్నారు. అది మేము ఖచ్చితంగా పరిశీలించి కలెక్టర్ గారు దృష్టికి తీసుకొని వచ్చేసి మేము 100% ట్రై చేస్తాం. ఇది ఒకటి. అది తర్వాత సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు మేము 1414లో పుట్టిన మల్లమాంబ గారు జయంతి సెలబ్రేట్ చేస్తాం. ఆ టైంలో ఆమె అంతా చదివేసి సంస్కృత్, అది చాలా కష్టం, చాలా హార్డ్ లాంగ్వేజ్, చాలా కష్టమైనది. ఇప్పుడు కూడా మేము చూస్తే 1% మీన్స్ 100% ఇది చేస్తే ఎంక్వైరీ చేస్తే 1% కూడా సంస్కృత్ రాదు. ఆ టైంలో సంస్కృత్ నుంచి తెలుగు అది కూడా మహిళ, అది చాలా ముఖ్యమైనది. అది కొంచెం ముందు వస్తే మీన్స్ 10th క్లాస్ చూస్తే అది మళ్ళీ తగ్గిపోతుంది. ఫీమేల్ లిటరసీ మీన్స్ 10th క్లాస్లో ఎక్కువ అపేర్ అవుతారు. 60 బాయ్స్ 40 గర్ల్స్ మాత్రమే అపేర్ అవుతారు. ఇంకా పైన వస్తే అది ఇంకా తగ్గిపోతుంది. మేము మన మల్లమాంబ జయంతి సెలబ్రేట్ చేస్తాము. అది మనకు మీ అందరూ మీ ఇంటిలో చూడాలి. ఆ టైంలో హర్ పేరెంట్ అలా ఫ్రీడమ్ ఇచ్చారు, అలా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు 650 ఇయర్స్ తర్వాత మేము వీళ్ళ పేరు చదువుతాము, వీళ్ళకు మేము ఇది చేస్తాము. అలాగే మీ ఇంట్లో కూడా ఇప్పుడు ఉన్నారు, వీళ్ళకు మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 100 ఇయర్ కాదు, అట్లీస్ట్ 50 ఇయర్, నెక్స్ట్ 100 ఇయర్లో మీ పేరు మీ డాటర్ పేరు ఖచ్చితంగా రిమెంబర్ చేయడం జరుగుతుంది. ఇది చేసేసి థ్యాంక్ యూ కాకుండా దాదాపు బీసీ కులాలు కూడా చాలా, దాదాపు 54-57 బీసీ కులాల సంఘాల నాయకులు కూడా ఈ మల్లమ్మ జయంతికి వచ్చినందుకు చాలా సంతోషకరం. మరి ఇన్ని రోజులకైనా కూడా ప్రభుత్వం గుర్తించి అంత మహా తల్లిని మరి జన్మదినం అయితేనేమి అలాగే నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
గాయత్రి మల్లమ్మ జన్మించిన దినం కాబట్టి ఈరోజు మరి మన ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల కిందట ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని నడపాలని కూడా కలెక్టర్ గారు